హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మనము శ్రీ భగవద్ రామానుజ చరిత్రను పఠనం చేస్తూ ఉన్నాము. ఈరోజు రెండవ భాగము, రామానుజుడు బ్రహ్మరాక్షసి. కాంచీపురము చోళ రాజధాని. చోళరాజు కుమార్తెను బ్రహ్మరాక్షసి పట్టుకోవడంతో రాజుకు తీరని వేదన కలిగాను. యాదవ ప్రకాశకునకు ఆధ్యాత్మిక శాస్త్రమందే కాక మంత్రశాస్త్రంలో కూడా ప్రావీణ్యం ఉన్నదని ప్రసిద్ధి. అందువలన రాజు యాదవ ప్రకాశకుని ఆహ్వానించాడు. రాజు యొక్క ఆహ్వానముపై యాదవ ప్రకాశకుడు శిష్యులతో బయలుదేరి రాజభవనానికి వెళ్ళడం జరిగింది. బ్రహ్మరాక్షసిని తరుముటకు బిగ్గరగా మంత్రములు చదివాను. అప్పుడు రాకుమారిని ఆవహించిన బ్రహ్మరాక్షసి యాదవునితో, ఓయి, నీ మంత్రములు నాకు తెలియవనుకున్నావా? నేను బ్రహ్మరాక్షసిని. నువ్వు కానీ నీ మంత్ర గర్జనలు కానీ నన్ను ఏమీ చేయలేవు. నా గురించి నీకు తెలియదు, కానీ నీ గురించి నాకు తెలియను. పూర్వజన్మలో నీవు మధురాంతక పుష్కరిణి పక్కన ఒక కన్నములో నివసించున్న బల్లివి. కొంతమంది వైష్ణవులు తిరుమల దర్శనం చేసుకుని అటుగా వచ్చి అక్కడ వంట చేసుకొని భగవంతునికి అర్పించి తిని ఆ ఆకులను అక్కడ విసిరివేసినప్పుడు కొన్ని మెతుకులు నీ నోట్లో పడ్డవి. నీవు పాకుకుంటూ వారు వదిలిన ఆహారమును తిని నీటిని త్రాగటం వలన నీకు గొప్ప పుణ్యము కలిగినది. ఆ పుణ్యం వలననే నీవు బ్రాహ్మణుడువు, పండితుడు అయ్యావు. ఇక నా గురించి చెప్పేదను విను. నేను పూర్వజన్మలో యాగము చేశాను. ఆ యాగములో మంత్రోచ్చారణలోనూ క్రియలలోనూ కొన్ని తప్పులు దొర్లాయి. దాని ప్రభావం వలన నేను బ్రహ్మరాక్షసునయ్యాను. ఆ మాటలు విన్న యాదవుడు, సరే, ఇప్పుడు నీవు ఈ రాకుమారిని వదిలి వెళ్ళాలంటే ఏమి చెయ్యాలి అని అడిగాను. అప్పుడు బ్రహ్మరాక్షసి, అది నీ వలన కాదు, నీ శిష్యగణములోనున్న రామానుజుని వలనే అది సాధ్యము. అంతటి యాదవుడు రామానుజుని వైపు చూడగా రామానుజుడు దానిని వెళ్ళిపోమని శాసించాను. కానీ ఆ బ్రహ్మరాక్షసి వదిలి వెళ్ళలేదు. రామానుజుడు తన పాదమును దాని శిరస్సుపై పెట్టేంత వరకు నేను వదిలేది లేదు అని చెప్పాను. బ్రహ్మరాక్షసి కోరిక ప్రకారము రామానుజులు రాకుమారి శిరస్సుపై కాలు పెట్టగా రాకుమారిని ఆవహించిన బ్రహ్మరాక్షసి వెళ్ళిపోయినది. ఆ రాజు గొప్ప ఆనందమును పొందెను. శిష్యులందరూ విస్మయము పొందిరి. యాదవ ప్రకాశకుని దిగ్భ్రమ వర్ణనాతీతము. అయితే పరువు దక్కినది కదా అని కొంత ఆనందించను. వారంతా వెనక్కి వచ్చిరి. ఒకనాడు యాదవ ప్రకాశకుడు సర్వం ఖలిదం బ్రహ్మ, చాంద్యోపనిషత్తు 111, 14, 1 అనే మంత్రమును బోధించుచు విశ్వమంతయు బ్రహ్మము అని బోధించాను. అలాగే నేహనాస్తి కించన బృహదారణ్యకోపనిషత్తు 6, 4, 19 అను మంత్రమునకు వివరణ ఇస్తూ ఆత్మయును బ్రహ్మమును ఒక్కటే అని చెప్పాను. ఆ వివరణ విన్న రామానుజుడు, గురువర్య, ఈ వివరణ సరికాదని నా ఉద్దేశము. సర్వం ఖలిద్వం బ్రహ్మ అని మంత్రమునకు బ్రహ్మము అనగా విష్ణువు విశ్వమంతటా వ్యాపించాను. అందువలన బ్రహ్మము లేకుండా విశ్వము లేదు. అతని వలననే ఈ విశ్వము సృష్టింపబడుతున్నది, పోషింపబడుచున్నది, లయమగుచున్నది. విశ్వము బ్రహ్మము ఒకటి కాదు, దేని విశిష్టత దానికి ఉన్నది. అలాగే విశ్వములో ప్రతి అణువు బ్రహ్మతో సంబంధము కలిగి ఉన్నను విశ్వము ఎన్నడూ బ్రహ్మ కాలేదు. ఇక నేహన నాస్తికించిన అనే మంత్రమునకు
సృష్టిలో ఉన్న వైవిధ్యము విశ్వమునకు సంబంధించినది. బ్రహ్మ సంబంధం వలన దానికి ఉనికి ఉన్నది. విశ్వమునకు వైవిధ్యత కలిగినది. అంతేకాని బ్రహ్మము విశ్వము కాదు. విశ్వము సత్యమే. ఈ వ్యాఖ్యానం విన్న యాదవ ప్రకాశకునికి క్రోధముతో శరీరము కంపించాను. అగ్నిపర్వతములే శరీరము మండిపోయాను. భీషణ స్వరములో, రామునిజ, నీవు అద్వైత మతమునకు శత్రువు. ప్రతి మంత్రమునకు వ్యతిరేక అర్థములు చెప్పుచున్న నీవు నాకు శిష్యునిగా కొనసాగట కుదరదు. నీవు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు అనుకూలుడైన గురువును వెతుకుకో అని గర్జించాను. రామానుజుడు ఆ మాటలు విని మరొక్క మాట పలవకుండా గురువుకు నమస్కరించి అక్కడి నుండి వెడలను. ఇంటికి వెళ్ళి తల్లికి నమస్కరించి తాను బహిష్కృతుడనయ్యానని తల్లికి చెప్పాను. తల్లి రామానుజుడిని ఊరడించి, నాన్న, అక్కడ విద్య చాలు. రేపు నువ్వు వరదరాజస్వామి అనుగ్రహమునకు పాత్రులైన తురుక్కచ్చి నంబిగారిని కలిసి వారిచ్చి ఉపదేశం ప్రకారం నడుచుకో అని పలికింది. మరునాడు రామానుజులు ఆనందముతో భక్తితో తురుక్కచ్చి నంబి వారి ఆశ్రమానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, మీరే నాకు ఆచార్యులు. నన్ను శిష్యునిగా స్వీకరించి నన్ను జ్ఞాన మార్గంలో నడిపింపవలేను అని ప్రార్థించాను. తురుక్కచ్చి నంబివారు రామానుజు నుంచి లేవనెత్తి, నాయన, నీవు మహాభక్తుడవు, ఏకసంతానుగ్రహుడవు, సర్వశాస్త్రములను కంఠస్థము చేశావు. నీకును నాకును గురువు ఆ వరదరాజస్వామియే. ఈనాటి నుంచి నీవు స్వామివారి అభిషేకమునకు అంటే తిరుమంజనమునకు దేవాలయ బావి నుంచి ప్రతిరోజు నీరు తెచ్చి ఇవ్వు. స్వామిని ఆరాధించు. స్వామి నిన్ను స్వీకరించుగాక. భగవంతుని శక్తి అనంత కళ్యాణ గుణభరితమైనది. అటువంటి భగవంతుని సేవించటం వలన మనలో కళ్యాణ గుణములు వృద్ధి చెందును. అందువలన నీవు భగవంతుని త్రికరణ శుద్ధి సేవించు అని ఉపదేశించను. తురుక్కచ్చి నంబి ఉపదేశించిన విధముగా వరదరాజస్వామిని సేవించుచు గురువు వద్ద తత్వజ్ఞానమును కూడా పొందుచుండెను. రామానుజుని విశేషములు తెలుసుకుంటున్నారు యమునాచార్యులు. శ్రీ నమ్మాళ్వార్లు నాథమునులకు అనుగ్రహించిన భవిష్యత్ ఆచార్య విగ్రహమును శ్రీ నాథమునులు తమ శిష్యులకు ఉయ్యకొండారులకు ఉయ్యకొండాల్ మక్కాల్ నంబికి మక్కాల్ నంబి శ్రీ యమునాచార్యులకు అందించిరి. యమునాచార్యులు ఆ విగ్రహమును సేవించుచు ఈ మూర్తి ఎప్పుడు అవతరించునో, వీరిని మనము ఎప్పుడు సేవింతుమో అని ఆలోచించుచుండిరి. అదే సమయంలో రామానుజులు కొన్ని శ్లోకములకు ఇచ్చిన వ్యాఖ్యానము, దానికి యాదవ ప్రకాశకుడు కోపగించుకునుట, బ్రహ్మరాక్షసుని తరుముట మొదలైన విశేషములు శిష్యుల ద్వారా తెలుసుకునేది. రామానుజులను స్వయముగా చూడవాలన్న తలంపుతో శిష్యులైన పెరియ నంబిని అరయార్లను వెంటబెట్టుకొని కాంచీపురమునకు వచ్చిరి. వరదరాజస్వామి దర్శనము చేసుకొని మండపములో నిలబడిన సమయములో యాదవ ప్రకాశకుడు శిష్యులతో కలిసి వరదరాజస్వామి దర్శనమునకై అక్కడికి వచ్చాను. కాశీయాత్ర నుండి వచ్చి తిరిగి యాదవుని వద్ద విద్యాభ్యాసము చేయుచున్న రామానుజులు కూడా ఆ శిష్య సమూహముల నుండి. అంతటా యమునులు వారిలో రామానుజులు ఎవరు అని అడుగుగా తురుక్కచ్చి నంబి రామానుజులను దూరం నుంచే చూపించిరి. యమునులు తమ వద్ద ఉన్న విగ్రహమును రామానుజుల శరీర లక్షణములను పోల్చి చూసి వీరే భవిష్యదాచార్యులు అని నిర్ధారించిరి. సంతోషముతో అయదల్హనిన్ అంటే సిద్ధాంత ప్రవర్త కాగ్రేసురులని అని కటాక్షించి వరదుని దర్శించి శ్రీరంగమునకు విచ్చేసిరి. రామానుజుడు యాదవ ప్రకాశకుని వదిలి తన శిష్యుడైన
తిరుక్కచ్చి నమ్మిన చేరినని తెలిసి యమునాచార్యులు సంతోషించిరి. ఒకనాడు తిరుక్కొట్టియార్ నంబి, పెరియ నంబి మొదలైన శిష్యులంతా యమునాచార్యులను సమీపించి మోక్షమునకు ఉత్తమమైన మార్గమును బోధించమని కోరిరి. అప్పుడు యమునాచార్యులు, ఎవరైతే శ్రీరంగనాథుని తమ ప్రాణముగా భావింతురో ఆ స్వామి తమను తప్పక రక్షించునని తెలుసుకొని ఆ స్వామికి ప్రసన్నుడగునో అతడే భక్తుడు. అటువంటి శరణాగతుడు మనసా వాచ కర్మణ లోక కళ్యాణం కోసం సేవ చేయాలి, కానీ తన బాగు కోసం మాత్రమే జీవించకూడదు. సర్వాంతర్యామి అయిన భగవంతుని శక్తిని ఎన్నడూ సందేహించకూడదు. అట్లు సందేహించినచో తన ఆత్మను తానే సందేహించేవాడగును. భగవంతుని శరణ పొందిన పిదప భగవంతుని యందు అనుమానం కలిగినచో అతనికి భగవంతుని యందు విశ్వాసము లేదు. భగవంతుని నమ్మి నిజమైన భక్తుడు తన కర్మఫలము వలన ఈ శరీరమును పొందిన తనను తప్పక రక్షించును అని నమ్మును. సమస్త జ్ఞానమయమైన ఆ నారాయణుని దివ్యనామమును సదా స్మరించండి, జపించండి, ఆ నామములోనే జీవించండి. భగవంతుని మనము సేవించాలి. భగవంతుడు లేనిచో మనకి ఉనికి లేదు. భగవంతుడు నాథుడు, మనము అతని సేవకులము. భగవంతునిలోనూ భగవద్భక్తులలోనూ భేదాభావము చూపవద్దు. నారాయణుడు భక్తులలో స్వయముగా ఉంటాడు. మీ శిష్యులకు ఉపదేశం చేసినప్పుడు ఆ ఘనత మీది కాదు, ఆ ఘనత పూర్వాచార్యులది. గురువుకు అహంకారం కలిగినచో అతనిని త్యజించవలను అని యమునాచార్యులు శిష్యులకు బోధించను. శతాధిక వయోవృద్ధులైన శ్రీ యమునాచార్యులు చెప్పిన ఈ కడపటి మాటలను శిష్యులు శ్రద్ధతో వినిరి. కడపటిసారిగా యమునాచార్యులు దేవాలయమునకు వెళ్ళి శ్రీ రంగనాథుని దర్శించిరి. తన ప్రార్థన విన్నాడని భావించిరి. పిదప ఆశ్రమమునకు వచ్చిరి. యమునాచార్యుల ఆరోగ్యము క్షీణించుతున్నది. శిష్యులందరూ కూడా యమునాచార్యులతో వచ్చిరి. నిశ్శబ్దముగానున్న శిష్యులు ఎదుట సాష్టాంగపడి, శిష్యులారా, తెలుసుకొని తెలియక కానీ నేనేమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి అని పలికి లేచి కూర్చునిది. గురువుగారి మాటలు విని శిష్యులందరి కనులలో నీళ్లు తిరిగినవి. శిష్యులంతా ముక్త కంఠముతో, మీరు మాకు తప్పు ఎలా చేస్తారు? మేము మిమ్మల్ని క్షమింపగలవారమా? తరువాత తన శిష్యుడైన పెరియ నంబిని అంటే మహాపూర్లను పిలిచి, నీవు వెంటనే కాంచీపురమునకు వెళ్ళి రామానుజుని నా వద్దకు తీసుకుని రమ్ము అని పలుక పెరియ నంబి వెంటనే బయలుదేరాను. ఈలోగా యమునాచార్యుల ఆరోగ్యము ఇంకను క్షీణించినది. యమునాచార్యుల వారి శిష్యులతో అన్ని ఉపచారములతో శ్రీరంగనాథుని నిత్యము సేవించండి. ప్రసాదమును మీ గురువులందరికీ సమర్పించండి. భక్తులకు, యాత్రికులకు ప్రసాదము పంచండి అని చెప్పగా శిష్యులు, మీరు చెప్పినవన్నీ తప్పక ఆచరించదనని పలికిరి. అటు పిదప యమునాచార్యులు పద్మాసనములో కూర్చొని తమ మనస్సును తమ గురువులైన మనక్కాల్ నంబి వారి పాదపద్మంపై నిలిపి తైత్తరీయ ఉపనిషత్తులోని బ్రహ్మవల్లి, భృగువల్లి, పురుష సూక్తము మొదలైన వాటిని గట్టిగా చెప్పమని. వయాసి నెలలో శ్రావణ షష్ఠి నాడు అభిజిత్ లగ్నములో యమునాచార్యులు నిత్య విభూతిని చేరిరి. అక్కడ మహాపూర్ణుల వారు శ్రీరంగము నుంచి బయలుదేరిరి. త్వరగా నడిచి కాంచీపురము చేరిరి. కాంచీపూర్ణుల వారికి యమునాచార్యుల వారి సందేశమును వినిపించిరి. వరదరాజస్వామిని దర్శించిరి. అక్కడ నుంచి దేవాలయ బావి వైపు వెళుతూ స్వామివారి కైంకర్యము కోసం నీరు తీసుకువెళ్తున్న రామానుజులను చూసిరి. వెంటనే యమునాచార్యుల వారి స్తోత్రరత్నములోని స్వాభావికానవది ఏ శత్రుత్వం నారాయణత్వయి నమృష్యతి వైదికాక బ్రహ్మా శివ శతమః పరమస్వరాడితి ఏతే కపి యస్య మహిమార్ణవ విశ్రుశస్తే
11 అను శ్లోకమును మహాపూర్ణులు బిగ్గరగా వల్లించెను. దూరము నుంచి ఈ స్తోత్రమును విన్న రామానుజులు ఆనందపరవశుడయ్యను. ఆ శ్లోకములని భావ గాంభీర్యతను గ్రహించి వెంటనే మహాపూర్ణుల వారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా, ఈ శ్లోకమును రచించిన వారు ఎవరు? మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు అని వినయముగా అడిగాను. నాయన, ఇటువంటి శ్లోకరత్నము రాయగలిగిన వారు మా ఆచార్యులు శ్రీ యమునులు తప్ప ఇంకెవరు ఉన్నారు? వారి వాజ్మయములో ఇటువంటి శ్లోకములు ఎన్నో ఉన్నవి. పుత్ర, నా పేరు మహాపూర్ణుడు. వైష్ణవాచార్యులలో శ్రేష్ఠుడైన శ్రీ యమునాచార్యుల వారి శిష్యులలో నేను ఒకడిని. శ్రీరంగము నుంచి వచ్చుచున్నాను. నీవు కేశవాచార్య కాంతిమతుల ఏకైక పుత్రుడు అని, శ్రీశైల పూర్ణుల మేనలుడు అనియు, తిరుక్కచ్చినంబి ఆదేశానుసారముగా నీవు వరదరాజస్వామి తిరుమంజనము కొరకు పుణ్యతీర్థము తీసుకుని వెళ్తున్నావని నాకు తెలుసు. గురువుగారు నీ గురించి చెప్పుతుందురు అని పెరియనంబి పలుకుగా రామానుజులు ఆశ్చర్యముతో సాష్టాంగపడెను. ప్రణామం చేసెను. యమునాచార్యుల వారికి తను తెలుసు అన్న మాట విని రామానుజులు హర్ష పులకితులయ్యిరి. రామానుజులు తిరుమంజనము కొరకు నీటిని సమర్పించి, నా భాగ్యవశమైన యమునాచార్యులు తనను రమ్మని ఆదేశించారని వరదరాజస్వామికి విన్నవించి, వరదరాజస్వామి వద్ద సెలవు తీసుకొని, కాంచీపూర్ణుల వద్ద సెలవు తీసుకొని పెరియనమ్మితో ఇంటికి వెళ్ళాను. తల్లికి తన భాగ్యం గురించి చెప్పి ఆమె వద్ద సెలవు తీసుకున్నాను. తన పుత్రుని కులపతి ఆళవందారు గుర్తించుట మహాభాగ్యంగా కాంతిమతి భావించాను. గొప్ప ఆనందమును పొందాను. వెంటనే మహాపూర్ణులు రామానుజులతో బయలుదేరి ఆతృతతో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వేగముగా కావేరీ తీరముకు చేరి చెరచెర నడుచుకుంటూ శ్రీరంగంలో ప్రవేశించి ఆశ్రమములకు కొంత దూరము నుంచే జనసమూహమును చూసిరి. పెరియనంబి రామానుజులు ఆతృతతో మఠమును చేరిరి. పెరియనంబి ఆచార్యుల వారి ఆరోగ్యం ఎట్లున్నది అని అక్కడున్న వారిని అడిగాను. వారు మౌనము వహించిరి. రామానుజుని తీసుకొని పెరియనంబి లోపలికి వెళ్ళిరి. అలవంద అవతారమును చాలించిందని తెలిసి పెరియనంబి కూలబడిపోయాను. దుఃఖముతో విలపించాను. ఇక రామానుజాచార్య పరిస్థితి చెప్పనలవి కాదు. మహాపూర్ణులు ఎంతో దుఃఖముతో రోధించున్న రామానుజును చూసి ధైర్యము తెచ్చుకొని రామానుజుని వద్దకు వచ్చి వరడించి, నాయన, విధి బలీయమైనది, మనమేమి చేయగలము అని పలికి లేవనెత్తి యమునాచార్యుల వారి దేహం వద్దకు తీసుకుని వెళ్ళిరి. ఆ స్థితిలో ఉన్న యమునులను దర్శించి, ఈ శరీరమును దర్శించు భాగ్యమైన నాకు దక్కినది అని రామానుజులు భావించిరి. శిష్యులు, భక్తులు అంత్యక్రియలకు సన్నాహములు చేయుచుండగా యమునాచార్యుల వారి దివ్య కళేబరమును పాదముల వద్ద నిలబడి ఏకాగ్రతతో రామానుజులు చూచుండిరి. అలా చూస్తున్నప్పుడు ప్రదక్షిణ చేసే సమయంలో యమునాచార్యుల వారి కుడి చేతి వ్రేళ్ళు 3 మడచి ఉండుట గమనించిరి. అవసాన కాలములో తమ కోరికలను లెక్కించుతున్నారేమో అని భావించిరి. అంతటా శిష్యుల వద్దకు వెళ్ళి, ఆచార్యుల వారి కుడి చేతి వ్రేళ్ళు ఎందుకు ముడుచుకున్నవి? మొదటి నుంచి ఇలాగే ఉండేవారు వారా అని అడిగిరి. అంతటా వారు, లేదు, ఆచార్యుల వారి వేళ్ళు ఇలా ముడుచుకొని ఉండుట మేము ఎన్నడూ చూడలేదని పలికిరి. ఆచార్యుల వారు ఏమైనా కోరికలు వెల్లడించిరా అని శిష్యులను అడిగిరి. ప్రత్యేకముగా ఏమీ చెప్పలేదు, కానీ అప్పుడప్పుడు 3 విషయములను సూచించుచుండిరి. 1, కృష్ణద్వైపాయన వ్యాసులకు, పరాశరులకు కృతజ్ఞత చూపించవలెను. 2, నమ్మాళ్ళ వాళ్ళు అందించిన ద్రవిడ వేదమును ప్రచారం చేయవలెను. 3, విశిష్టాద్వైత తత్వమును బోధించు బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానము రాయవలెనని
ఆచార్యుల వారు సూచనగా చెప్పిరి. ఆ మాటలు విన్న రామానుజాచార్యులు యమునాచార్యుల శరీరం వద్దకు వెళ్ళి, మీ అనుగ్రహమున్నచో 1 వ్యాసపరాశరులు విష్ణు పురాణంలో చెప్పిన విశ్వతత్వము, జీవతత్వము, పరమాత్మతత్వము అను 3 తత్వములను అంటే తత్వత్రయమును వెల్లడించి పరాశరుని కీర్తి శాశ్వతము చేసేదను. 2 నమ్మాళ్ళవార్లు అనుగ్రహించిన ద్రావిడ వేదమును ప్రచారం చేసేదను. 3 బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత అను ప్రస్థానత్రయమునకు విశిష్టాద్వైత పరముగా వ్యాఖ్యానములు రాసేదను. రామానుజులు ఇట్లు ఒక్కొక్క శపథము చేయగా యమునాచార్యులు ఒక్కొక్క వ్రేలు చాచుకున్నది. ఆ అద్భుతమును శిష్యులందరూ ప్రత్యక్షముగా చూసి వారంతా, ఆచార్యుల వారు అనుగ్రహము మీపై ఉన్నది, వారి అనుగ్రహముతో ఈ ఆచార్య పీఠమును ఎక్కగల సమర్థుడు నీవే అని పలికిరి. రామానుజాచార్యులు మరొక్కసారి ఆచార్యుల వారిని నకసిక పర్యంతము దర్శించి అంత్యక్రియలలో పాల్గొనిరి. అంత్యక్రియలు ముగిసిన పిదప కాంచీపురమునకు బయలుదేరిరి. వచ్చుటకు ముందు యమునాచార్యుల శిష్యులు రంగనాథుని దర్శించుకొని వెళ్ళమని చెప్పగా, ఆ స్వామి నేను వచ్చుట మునిపే ఆచార్యుల వారిని తీసుకువెళ్ళిపోయాడు, అందువలన స్వామిని నేను చూడను అని అలిగి వెళ్ళిపోయాను. యమునాచార్యుల సాంగత్యము ఒక్కరోజు ఉంటే జీవులందరూ వైకుంఠమునకు వెళ్ళుటకు మెట్లు కట్టేవాడిని అని మనసులో తలచరి. హరే కృష్ణ. ఈరోజు ఇంతవరకు ఆపుదాము. తరువాయి భాగాన్ని రేపు మరలా పఠనం చేద్దాము. హరే కృష్ణ. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఈ గ్రంథంలో చిన్న చిన్న సంక్షిప్తముగా భాగములు వివరించబడినది కావున నేను ఒక 20 నుంచి 25 నిమిషాల లోపల పఠనం చేయాలని భావిస్తున్నాను. అందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు.